మహిళలు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. పుట్టినే తెలంగాణ రాలే. ఎవరో ఒక నాయకుడు కండ వయసులో తెల్లబడ్డ చేసుకొని ముందుకు పడితే ఆ కట్టుకునే స్పీచ్ ఇస్తే తెలంగాణ రాలే. 2001 నుంచి కూడా నేనున్న ఉద్యమాలు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి నా ఉద్యోగం వదిలేసుకొని వచ్చిన నాలాంటి 100,000 మంది అన్ని వదిలేసుకున్నారు. మాకంటే ఎక్కువ త్యాగం విద్యార్థులు బలిదానం చేస్తున్నారు. మీరందరూ కూడా దాంట్లో ఉద్యమంలో మమేకమై పెన్ డౌన్ స్ట్రైక్ చేసి సకల చదువు సమ్మె చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిల్లలను సమాజాన్ని ఉత్తేజపరిచారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా అనుకున్నాం విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద దృష్టి పెడతారని చెప్పి అనుకున్నాం. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే తెలంగాణకు మంచి బడ్జెట్ ఉంటుంది. విద్యా సంస్థల మీద, పిల్లల మీద, పిల్లల హాస్టల్స్ మీద, వాళ్ళ చదువుల మీద, కాలేజీల మీద, మీ సమస్యల మీద దృష్టి పెడతారని మనం అనుకుంటే దేని మీద దృష్టి పెట్టినమ్మా? చెరువులకు కబ్జా చేయాలి, దొంగ జీవులు తెచ్చుకొని ₹1,00,00,000, ఆంధ్ర కాంట్రాక్టర్ లక్షల కోట్లు దొరికిపెట్టాలి. పై నుంచి కింది దాకా ఇదే వ్యవస్థ నడిచేది. అదృష్టవశాత్తు భగవంతుడు దయ వలన మనందరం మేల్కొన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న తప్పులు అర్థమైనాయి, చేయాల్సిన బాధ్యత అర్థమైంది. అందరం కూడా మమేకమై ఈరోజు ఒక మార్పు తెచ్చుకున్నాం. ప్రజా పాలన రావాలని కోరుకున్నాం. ఆ పాలన వచ్చింది. కానీ వచ్చినాక చూస్తే ఏముంది? మొత్తం అప్పులే, రూపాయి లేదు ఖజానాల. అన్ని పెండింగ్ బిల్సే, అన్ని పెండింగ్ సమస్యలే. ఒక సమస్య కూడా పూర్తిగా సమయం కేటాయించి పరిష్కరించాల్సిన బాధ్యత గల పెద్ద మనుషులు వాటన్నింటినీ పక్కన పెట్టి దేశంలో చక్రం తిప్పాలని చెప్పి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు అయిపోయాయి. కానీ ఇప్పుడు అటువంటి ఎన్నో చిక్కుముట్టని ఇప్పుడు ఈరోజు మన ప్రభుత్వం విప్పుతూ ఉంది, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అన్ని సమస్యలు ఇమ్మీడియట్గా పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఎక్కడెక్కడైతే సత్వరంగా సమస్య పరిష్కారం కావాలో ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఉంటుంది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. అయినా సరే ఎక్కడ మనం ఉపశమనం కలిగించాలి, స్వాంతన చేకూర్చాలో అక్కడ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. దాదాపుగా నెలకు 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతూ ఉన్నాం. ఎవరి పాపం మీద అంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళ పాపం. దానికి నిష్కృతి లేదు. ఇప్పుడు పెద్ద మంచి గుళ్ళగా తిరుగుతున్నాడు. అసలు పాప ప్రాయశ్చిత్తం అంటే రాజకీయాల నుంచి పోయి సన్యాసం తీసుకోవాలి. అంతటి దారుణాలు చేసి ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నారు ముగ్గురు. కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి. సంపినోడే సంతాప సభలో ఉపన్యాసం ఇచ్చినట్టు పని చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా మీకు ఇది అంటే, మీకు కూడా సమస్యలు ఉండొచ్చు, అన్నీ మేము పరిష్కారం చేయలేకపోవచ్చు. ఇమ్మీడియట్గా వాళ్ళే బాగుండే అని అంటే ఆత్మహత్య చేసుకున్నట్టయితే దశాబ్ద కాలం విధ్వంసం జరిగింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో విధ్వంసం జరిగితే మన తెలంగాణ 50 సంవత్సరాల వెనక్కిపోయింది. మనకేదో చిన్న ఫెసిలిటీ రాలేదనో, కోరుకున్న దగ్గర ట్రాన్స్ఫర్ రాలేదనో, లేదు ఏదో రుణమాఫీ కాలేదనో, మళ్ళీ అసంతృప్తిగా ఉండొచ్చు. మీరు చెప్పే వ్యవస్థను మేము తయారు చేస్తూ ఉన్నాం, కానీ మళ్ళీ ఆ చీకటి రోజుల గురించి మర్చిపోవాలి, మనం భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని చెప్పి చదువుకున్న వ్యక్తులుగా మీరున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నలుగురిని కలుస్తారు. టీచర్లుగా మీరు పాఠాలు చెప్పే పని కాకుండా క్రమశిక్షణ నేర్పే పనిలో ఉంటారు. కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా పిల్లలు వింటారు, సమాజంలో ఉంటారు. నేను మన అసెంబ్లీలో ఒక మాట అన్నా, పాసింగ్ రిఫరెన్స్ చేసిన 24 గంటల్లో ఒక అర్ధగంట కరెంటు పోతే కొబ్బలు మునిగిపోతాయా? నేను లెక్కలు కూడా తీసుకున్నా. ఎన్ని వేల కోట్ల రూపాయలు. నా వరకు నేను 6 గంటల నుంచి 7 గంటలు కరెంట్ పోతే నాకేం ఇబ్బంది లేదు, కానీ మన పిల్లల విద్యా సంవత్సరం ఒక్కటి నష్టపోతే జీవితకాలం వాళ్ళు వెనకబడతారు.
వెనకబడతారు కదా. ఇంటర్మీడియట్ పిల్లవాడు కరెక్ట్గా ఎంట్రన్స్ రాయకుంటే ఆ జీవితమే నాశనం. ఇంజనీర్ అయ్యే పిల్లగాడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. అంటే ప్రియారిటీ గవర్నమెంట్కి ఉండాలి. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి పథకాలు ఒకవైపు, భవిష్యత్ తరాల కోసం మనం ఏం చేయాలనేది అన్నిటికంటే ముఖ్యంగా ప్రాధాన్యతలో అది మొదటి స్థానంలో ఉండాలి. ఆ ప్రాధాన్యత ఇప్పుడు ఉంది. ఆ ప్రాధాన్యత ఇప్పుడు మేము చేస్తున్నాం. ఉట్టిగా మాటలు చెప్తలేం, పని చేసి చూపించి మీ అందరూ మేము పొందాలనుకుంటా ఉన్నాం. వచ్చిన 9 నెలల్లో విద్యా విషయంలో మేము ఏం చేస్తాం అనేది మీ అందరికీ తెలుసు. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల జోక్యం లేదు. మీ ట్రాన్స్ఫర్లలో, ప్రమోషన్లలో నేనైతే ఎవరికి రికమెండ్ చేయలేదు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎవరికి రికమెండ్ చేయలేదు. మమ్మల్ని కూడా రికమెండ్ చేయొద్దు, మీరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తే మేము ఎవ్వరం కూడా రికమెండేషన్ చేయలేదు. ట్రాన్స్ఫర్ కోసం, దానికోసం పైరవీ కూడా చేయలేదు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారమో లేకుంటే అక్కడ ఉన్న వేకెన్సీస్ ప్రకారమో ట్రాన్స్ఫర్ అయ్యింది ఉంటుంది. ప్రతి ట్రాన్స్ఫర్లో 10% మంది అసంతృప్తిగా ఉంటారు, కానీ 90% మంది సంతృప్తిగా నాకు రావాల్సిన చోటుగా న్యాయం జరిగింది అనే ఆలోచనలో ఈరోజు టీచర్లు ఉన్నారు. ప్రమోషన్స్ కూడా ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తించి మొదలు ఉపాధ్యాయులు సంతృప్తిగా ఉండాలి, అప్పుడే వాళ్ళ పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పగలుగుతారన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి మీకు కావాల్సిన వసతులను కానీ, మీకు కావాల్సిన ప్రమోషన్స్ కానీ త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆర్థిక భారం కొన్నిటి మీద పడుతున్నా మిమ్మల్ని